గుంటిగా షూ ఇప్పుడల్లా అమ్మడి కొడక సిగ్గుందా. ఓకే ఫ్రెండ్స్, ఒక్క బాధ నాది, ఎప్పటి నుంచో బాధ. నేను కృష్ణుడి గటప్పు షూ వేసుకొని చేస్తే తప్పనిపించింది నాకు కూడా. కానీ గోపాలలో పవన్ కళ్యాణ్ గారు ఇసుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు ఇసుకున్నారుగా అంటే ఆయనకి నీకు పోలికేంద్రా లుచ్చా అన్నారు. సరే ఓకే. తర్వాత కత్తెర పాపని ఎత్తుకొని బీచ్ లో ఒక కవర్ సాంగ్ చేశాను. చేస్తే తప్పు 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 అన్నారు. రామ్ చరణ్ గారు పరేశానురా ఆ సాంగ్ చేశారు. ఆయనతో నీకు పోలికేంద్రా లుచ్చా అన్నారు. సరే ఓకే, అది పోని. దాని తర్వాత నలుగురు అమ్మాయిలతో ఒక రొమాంటిక్ సాంగ్ చేశాను. ప్రభాస్ గారు మనోహర అనే ఒక బాహుబలి సినిమా ఆయన చేశారు అంటే ప్రభాస్ కు నీకు పోలికేంద్రా అన్యాస అన్నారు. సరే ఓకే అనుకున్నా. ఈ మధ్య ఉషాతో వాళ్ళతో వీళ్ళతో సాంగ్ చేస్తుంటే చిన్నపిల్లలతో డాన్స్ ఏంట్రా అంటారు. మరి చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు పెద్ద పెద్దోళ్ళు చిన్న చిన్న అమ్మాయిలతో తక్కువ అమ్మాయిలతో ఎగిరితే వాళ్ళు హీరోలు చప్పట్లు, బొమ్మలు అయితేనేమో తూని పుట్టక జడ అంటారు. అదేంటో మరి నాకు అర్థం కాదు. వ్యవసాయం చేస్తేనేమో నువ్వొక్కడవే రైతు అంటారు. తిరుపతి పోయి వీడియోలు పెడితేనేమో నువ్వొక్కడవే భక్తుడు అంటారు. లేదా వంట వీడియోలు చేస్తుంటే ఎప్పుడు తిండిగోవాలని అంటున్నారు. ఏది చేసినా కూడా విమర్శ, అంటే ఏ వీడియో చేసినా కూడా దాన్ని విమర్శే వెతుకుతున్నారు తప్ప సూపర్ ఉందా అబ్బా అని ఒక్కడంట లేదు. మరి పెద్దవాళ్ళు చేస్తే చప్పట్లు కొడుతున్నారు, ఎల్ల కొడుతున్నారు. మమ్మల్ని సామాన్యులు చేస్తేనేమో తప్పు అంటున్నారు. ఇది ఎక్కడుంది? నాకు ఎప్పటి నుంచో డౌట్. మన సామాన్యులు హీరోలను ఊహించుకొని చేయకూడదా? ఎవడు పాడు హీరో కాదా? ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచో డౌట్.